అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. బనగానపల్లె పట్టణంలోని ఆవుకుమెట్ల ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థలాలను పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లె పట్టణంలో 3,200 నుంచి 3,500 మంది లబ్ధిదారులు జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారని మంత్రి తెలిపారు. ఎన్నికల ముందు ఏదైతే పేద ప్రజలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామనేటువంటి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ మీటింగ్లో కూడా చెప్పడం, ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏదైతే ఈ ఎస్ఆర్బీసీ కాలనీకి సంబంధించిన ల్యాండు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిది ఇంకొక దేవాలయం వాళ్ళకు అది కూడా అవన్నీ కూడా కలిపి దానికి కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అన్ని చూసుకున్న తర్వాత గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు వచ్చారు. ఆ ఇన్స్పెక్షన్ తీసుకొని త్వరలోనే ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఎండోమెంట్ ఉందో ఎండోమెంట్ కూడా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలనేటువంటి కొన్ని కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా సరైన ల్యాండ్స్ 2-3 ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని కూడా త్వరలోనే తీసుకొని ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయిన వెంటనే దీన్ని కాలనీని అభివృద్ధి చేసి దాదాపుగా 3,200 నుంచి 3,500 లబ్ధిదారులవి ఈరోజు లిస్టు కూడా మా దగ్గర గవర్నమెంట్ కూడా అధికారులందరూ కూడా రెడీ చేశారు. దానితో పాటు ఏదైతే జుర్రేరు వాగులో అక్రమణకు కట్టినటువంటి కార్పెంటర్ కాలనీ కూడా వారికి కూడా మేము స్థలాలు ఎక్కడైనా పక్కన చూపిస్తామని చూపించడం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు చూసి ఆ కాలనీ ఏదైతే మేము జుర్రేరు వాగును ట్యాంక్ని స్ట్రెంథెన్ చేస్తూ అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా అడ్డంకులు వచ్చాయి. చాలామంది కూడా కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది ఇబ్బందులు పెట్టినా వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా జుర్రేరు వాగులో కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారము వారు ఇచ్చిన రూల్స్లో కూడా వ్యతిక్రమించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆ రోజు వాళ్ళకు మోసం చేసి ఇచ్చినటువంటి పట్టాల్లో వాళ్ళు నష్టపోతుంటే వారికి స్థలాలు కూడా మళ్ళీ పక్కన చూడడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ఇన్స్పెక్షన్ ఏదైతే కార్పెంటర్ కాలనీ ఇళ్ల స్థలాల గురించి కూడా జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. మిగతా వివరాలన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు.